మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. అంటే సముద్రంలో ఎక్కడో అట్టడుగు లోతుల్లో ఉండే చేపలు, కొన్ని రకాల వింత జీవులు అనేవి బయటికి కొట్టుకొస్తున్నాయి. అందరూ భయపడుతున్నారు. ఏం జరుగుతుంది సముద్రంలో? అంటే యుగాంతం వచ్చే అవకాశం ఉందా? చాలా తిమింగలం చేపలు, కిల్లర్ షార్క్ చేపలు ఒక 50-60 వరకు ఒడ్డుకు కొట్టుకు రావడం, ఇంకా చిన్న చిన్న చేపలు గుంపులు గుంపులుగా సముద్రం ఒడ్డుకు రావడం, ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా భయమేస్తుంది. కొందరు అంటున్నారు పురాణాల్లో చెప్పినట్లుగా వాసుకి అనే పాము సముద్రం నుంచి బయటకు వస్తుంది, అది యుగాంతమే అని చెప్పి అంటున్నారు. అసలు సముద్రంలో ఏం జరుగుతుంది? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు రకాల విశ్లేషణలతో, చర్చలతో, చర్చోపచర్చలతో పుంకానుపుంకాలుగా ప్రచారంలోకి వచ్చేసింది. అవును, దీని గురించి చర్చించిన వారు లేరు, వర్షంలో తడవడం లేని వారు లేరు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. అవును, ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం అంత స్థాయిలో ఉంది కాబట్టి అందరికీ తెలిసిపోతూ ఉంది. ఇప్పుడు దీనికి పలు రకాల అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. జ్యోతిష్యము, అట్లాగే బ్రహ్మంగారి కాలజ్ఞానము, అట్లాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచ పరిస్థితులు, అదేవిధంగా సముద్రంలో జరుగుతున్న పరిస్థితులు, వీటన్నిటిని పరిగణలో తీసుకుని ఒక కన్క్లూషన్ రావాల్సి వస్తుంది. అప్పుడు అసలు ఏంటి అనేది మన పరిజ్ఞానం మేరకు ఈ చర్చలో మనం ఒక వివరణాత్మకమైన వివరణ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు క్రోధినామ సంవత్సరము అని, వికారనామ సంవత్సరం అని, ప్లవనామ సంవత్సరం అని మనకు తెలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఉగాదికి వస్తూ ఉంటాయి. క్రోధినామ సంవత్సరం అంటే ఏమి? క్రోధం అంటే ఏమి? కోపము. కోపం. వికారనామ సంవత్సరం అంటే వికారం అంటే ఏమి? అదోలా ఉండటం, వికారం. ప్లవనామ సంవత్సరం అంటే ప్లవం అంటే కోతి. అంటే ఈ కరోనా వచ్చినప్పుడు మనకు వికారం వచ్చింది. కరోనా అంటే ఒక వికారమే. అది ప్లవనామ సంవత్సరం ఏమైంది? ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అని కోతిలాగా జంప్లేసింది. ప్రపంచ యుద్ధమే అది, ప్రకృతి పరంగా వచ్చింది. క్రోధనామ సంవత్సరం అంటే ఏమి? కోపము, యుద్ధాలు ప్రారంభమైపోయినాయి. ఉక్రెయిన్ వార్ అవన్నీ కోపం వస్తేనే కదా యుద్ధము, కామెడీగా జరగదు కదా యుద్ధము. అంటే ఆ సంవత్సరం అనేది ఆ యొక్క సంవత్సరం మీద ప్రపంచ స్థితిని ఆ సంవత్సరం పేరు తెలియజేస్తూ ఉంది. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఆయన 500 సంవత్సరాలకు ముందే తాటాకుల పైన ఈకలతో ఆకులు నూరి ఆ రసంతో రాసి పెట్టేసి జరగబోయేది ఇది నాయన, జాగ్రత్తగా ఉన్న వాళ్ళు రక్షింపబడతారు, జాగ్రత్తగా ఉన్న వాళ్ళు రాబోయే ప్రళయాల్లో మాడి మసైపోతారు అనే విధంగా ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన కాలజ్ఞానం తూచా తప్పకుండా ప్రతి పాయింట్ ఇప్పుడు వరకు జరిగింది. అంటే ఆయన సజీవ సమాధిలోకి వెళ్ళినది ఆనందనామ సంవత్సరం వెళ్ళాడు. ఆనందనామ సంవత్సరం ఆయన సంతోషం నవ్వుతూ వెళ్ళాడు. ఆయన జీవ సమాధి కాదు, ప్రతి ఒక్కరు జీవ సమాధి అవుతారు, జీవుడుగా ఉండి సమాధి అయిపోతారు. ఆయన సజీవ సమాధి, ప్రాణాలతో ఉంటూనే సమాధిలోకి వెళ్ళాడు. ఆయన చెప్పిన మాట ఏంటి? ఇప్పటి నుంచి 16 ఆనందాలకు నేను పైకి లేసి వస్తానన్నాడు. అంటే ఆనందనామ సంవత్సరం వెళ్ళాడు, 16 ఆనందాలు నేను బయట వస్తాను, 6 మూరల కత్తి తీసుకుని వీరభోగ వసంతరాయలుగా తెల్లని గుర్రం పైన వస్తానన్నాడు. అంటే ఆనందనామ సంవత్సరం నుంచి ఆనందనామ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు అవుతుంది. 16 ఆనందాలు అంటే 16 × 60 960 సంవత్సరాలు బయట వస్తాయని చెప్పాడు ఆయన. అంటే కలియుగం ఇంకా ఉంది కదా. ఆయన చెప్పినట్టుగా ఇప్పటికీ ఒక మిడిల్లో ఉన్నాం, 400-500 సంవత్సరాలు అయిందని చెప్పి. యుగాంతం అనేది లేదు. ఈ నేను చెప్పిన ఈ క్రోధినామ సంవత్సరము వీటన్నింటి నుంచి లెక్కేస్తే మళ్ళీ ఇప్పుడు 2030 తర్వాత 2030+ మళ్ళీ ఆనందనామ సంవత్సరం వస్తుంది. ఈ 10 సంవత్సరాల్లో విపరీతాలు జరుగుతాయని చెప్పాడు ఆయన. విపరీతాలు అంటే ప్రళయాలు, ప్రపంచ యుద్ధాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, సునామీలు, మహమ్మారీలు అన్నీ వచ్చేస్తాయి. క్రోధంతో స్టార్ట్ అయ్యి ఆనందంతో ముగుస్తుంది ఈ 10 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు 2-3 సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చర్చిస్తుంటున్నారు ప్రపంచం అంతా, రష్యా పైన కావచ్చు, ఇజ్రాయెల్ పైన కావచ్చు, అమెరికా పైన కావచ్చు, ఇంకొకటి కావచ్చు, శక్తివంతమైన దేశాలతో ఆలోచిస్తున్నాయి. ఎవరికి వాళ్ళు సహనం కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ఏమవుతుంది? అందరిపైన అందరూ బాంబులు వేసుకుంటారు. ఒక 120 సంవత్సరాలకు ముందు విమానం అనేది లేదు. ఆ విమానం వచ్చినాక అది ప్రయాణానికే కాకుండా ప్రపంచాన్ని నాశనం చేసుకునే ప్రమాదకంగా తయారు చేసుకున్నారు. అది మోసుకెళ్ళిపోతుంది, టన్నులుగా ఉన్నటువంటి అణుబాంబుల్ని మోసుకెళ్ళి కిలోమీటర్ల మేర ఉన్నటువంటి దేశాలను పానీపూరిలాగా ఉడికించి వదిలేచేస్తుంది. అటువంటివి ప్రపంచవ్యాప్తంగా తయారు చేసుకున్నారు. ఈ భూమిని 500 సార్లు తగలబెట్టేయచ్చు అన్ని ఆయుధాలు చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలుగా నిరంతరాయంగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, ఆగడం లేదు, ఎవరు చెప్పినా వినడం లేదు. అంటే సహనంలో కోల్పోతేనే కదా
ఇప్పుడు అదేమవుతోంది, ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి వస్తూ ఉంది అనేదానికి తార్కాణము జ్యోతిశాస్త్రపరంగా తీసుకుంటే ఈ నెల అంటే మార్చి 30వ తేదీకంతా 29-30కంతా మీనరాశిలోకి 6 గ్రహాలు వెళ్తున్నాయి. గ్రహాలు ఉండే 9, దాంట్లో 6 గ్రహాలు మీనరాశిని డీల్ చేస్తున్నాయి. 5 గ్రహాలు వెళ్తాయి, ఆపోజిట్లో కేతువు చూస్తూ ఉంటాడు కన్యారాశి నుంచి. అంటే మీనరాశి అంటే ఏంది, సముద్రము, చేపలు. మరి సముద్రంలోకి మొత్తం అన్ని గ్రహాలు వెళ్తుండయి, సముద్రం లోపల చేపలన్నీ బయటకు వస్తున్నాయి. ఇది లైవ్ రిపోర్టే కదా. అవును, ఇవి వెళ్తున్నాయి. శనేశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత సముద్రం అనేటువంటి మీనరాశిలోకి వెళ్తున్నాడు. మీనరాశి ఏం చేస్తుంది, చివరి రాశి. అవును, అంతము జ్యోతిష్ శాస్త్రము. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, 12వ స్థానాన్ని శ్మశానము అంటారని, 12వ స్థానాన్ని హాస్పిటల్ అంటారని, 12వ స్థానాన్ని అన్కంఫర్ట్ అంటారని. కాబట్టి 12వ రాశి శ్మశానము, మరి హాస్పిటలు, మరి అన్కంఫర్టు, అంతము అనేటువంటి రాశిలోకి 6 గ్రహాలు వెళ్తున్నాయి. ఆయుష్కారకుడు శని కూడా వెళ్తున్నాడు. సముద్రం నుంచి వింత వింత జీవులు బయటకు వచ్చేస్తున్నాయి. అవి రావాలని అవసరం లేదు. అక్కడ ఏదో వాటికి అసౌకర్యమా, ప్రమాదమా, ఇంకేదోనా గందరగోళమా అనేది జరిగితేనే అవి వచ్చేస్తాయి. ఒడ్డుకు వచ్చి చనిపోవడము, సఫర్ అవ్వడము కండ్లారా చూస్తున్నాం. ఈ సముద్రం అనేటువంటి దీనిలోకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 6 గ్రహాలు వెళ్తున్నాయి. 6 గ్రహాలు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అగ్రదేశాలకు డిస్కషన్ చేస్తున్నాయి. ఏంటి రష్యా ఏంది, దానికి భయపడేది, మన దగ్గర లేవు ఆయుధాలు, మీ దగ్గర లేవు, మా దగ్గర లేవని. అంటే ఇక్కడ అసెంబ్లీ అవుతున్నాయి 6 గ్రహాలు. ప్రపంచ అధినేతలంతా కూడా అసెంబ్లీ అవుతున్నారు. సముద్రంలోకి వెళ్తున్నది చివరి రాశి, అంతాన్ని సూచించేటువంటి రాశి. దాంట్లోంచి ఉన్న జీవులు బయట వస్తున్నాయి. డూమ్స్ డే ఫిష్ అనేది ఒక అద్దంలాగా మెరుస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు సునామీ వచ్చింది, జపాన్లో కనిపించింది ఆ చేప అన్నారు. అంటే అది వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అద్భుతం అంటే ప్రమాదం, ప్రపంచ స్థాయి జరుగుతూ ఉంది అనేది దానికి లైవ్ రిపోర్ట్స్ ఆల్రెడీ వచ్చాయి. అది మళ్ళీ వచ్చే కాడికి అందరూ ఉలిక్కి పడ్డారు. అది ఇప్పుడే ఎందుకు రావాలి, సముద్రంలోకి 6 గ్రహాలు వెళ్తున్నాయి, మీనరాశిలోకి వెళ్తున్నాయి. అంటే ఇవన్నీ కలుసుకుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏం చెప్తోంది, బాబా వంగ ఏం శాస్త్రం చెప్తోంది, నోస్ట్రాడమస్ కాలజ్ఞానం ఏం చెప్తుంది, అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. వాళ్ళు చెప్పినటువంటి కాలజ్ఞానం కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానికి కొద్దిగా అటు ఇటు అదే మ్యాచ్ అవుతుంది. ప్రపంచ పరిస్థితులు యుద్ధాలతో మునిగి తేలుతున్నాయి, వాళ్ళు డిస్కషన్లో కూర్చున్నారు. ఇప్పుడు సముద్రంలోకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక వోల్వో బస్సు ఉంటుంది, ఒక 6 బస్సులు ఒక చిన్న బస్ స్టాండ్లోకి వెళ్ళిపోతాయి. ఏ బస్సు వెళ్ళాలి, ముందుకు వెళ్తే 3 బస్సులు తగులుతాయి, వెనక్కి వస్తే 7 బస్సులు తగులుతాయి అనే విధంగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్లా అన్ని గ్రహాలు అక్కడ పోయేసి ఒక కన్ఫ్యూజన్కి గురవుతున్నాయి. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి మనం ఆలోచించేది ఏంటంటే, ఆనందనామ సంవత్సరం అనేటువంటిది ఇంకా 2030+ వస్తుంది. కాబట్టి అప్పటి వరకు ప్రళయాలు అద్భుతంగా జరుగుతాయి. ఘోరాతి ఘోరాలు, అగ్నిపర్వతాలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, ప్రపంచ యుద్ధం కావచ్చు, ఏదైనా జరిగేదానికి అవకాశం ఉంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎంతోమంది విజ్ఞులు ఎన్నో వీడియోస్లో కూడా వారి పరిజ్ఞానం మేరకు ఇదే తెలియజేస్తున్నారు. మరి కాలజ్ఞానం మ్యాచ్ అవుతుంది, జ్యోతిశాస్త్రం మ్యాచ్ అవుతుంది, ప్రపంచ పరిస్థితులు మ్యాచ్ అవుతున్నాయి. దీనిపైన ఏంటి అనేది తర్కమీమాంస స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఏదైనా ప్రమాదం జరిగేదానికి అవకాశం ఎక్కువ. అది ప్రపంచ యుద్ధమైనా కూడా అవ్వచ్చు. ఇది దీని యొక్క వివరణ పూర్తిగా. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. కాబట్టి ఒకవేళ ప్రపంచ యుద్ధమే వస్తే 700 కోట్ల జనాభాలో ఒక 100-150 కోట్ల జనాభా అంతమైన ఆశ్చర్యం లేదు. కొన్ని దేశాలు కనుమరుగైన ఆశ్చర్యం లేదు, తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలు. ఎందుకంటే ఆయుధాల యొక్క తీవ్రత ఆ స్థాయిలో ఉంది. ఒక చోట పడితే ఒక చిన్న దేశాన్ని కనుమరుగు చేసేంత శక్తివంతమైనవి. వన్స్ అవి వదిలేరంటే అరచేపెట్టి వాటిని ఆపలేరు. 5,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి, 6,000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ఉన్నాయి. కాబట్టి రకరకాల టెక్నాలజీస్తో వెళ్తున్నాయి. వాటిని అడ్డుకునేదానికి అవతల దేశం దగ్గర టెక్నాలజీ లేదు అనేటువంటి స్థాయికి వెపన్స్ తయారు చేసి పెట్టుకున్నారు. బ్రహ్మంగారు కూడా ఒకటే చెప్పాడు, ఆకాశంలో అగ్గివాన కురిసేను అన్నాడు. అగ్గివాన మామూలు నీళ్ళతో వచ్చే వాన వస్తే చూస్తున్నాము, అగ్గివాన ఎప్పుడు చూస్తున్నాము, ఈ ఆయుధాలు వెళ్ళి పైన ఢీకొట్టుకొని విమానాలు, పక్షి వాహనాలు కూలేనన్నాడు. పక్షి వాహనం అంటే విమానమే. ఆయన అప్పుడే రాసి పెట్టాడు. యుద్ధం వచ్చినప్పుడు ఇవి జరుగుతాయి. అగ్గివాన కురిసేది యుద్ధం వచ్చినప్పుడే, పక్షి వాహనాలు అంటే విమానాలు కూలేది యుద్ధం వచ్చినప్పుడే. అది ప్రపంచ స్థాయిలో జరగనప్పుడే ఎక్కువ మోతాదులో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చే కాడికి ఇంకొక విషయం, మన భారతదేశానికి మాత్రం ఎటువంటి ముప్పు లేదు. ఎందుకని? ఇక్కడ
ఇది దైవభూమి, కర్మభూమి, దేవభూమి, ఇంకా ఇది పుణ్యభూమి. ఇక్కడ 24 గంటలు ఏదో ఒక ఆలయంలో ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది. అవునవును. అవును. ఇక్కడ అతిరుద్ర మహాయాగాలు, చండీ యాగాలు, పాశుపత హోమాలు, రకరకాల ప్రత్యంగ్ర హోమాలు, ఎన్నో రకాల దశమహావిద్యలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వేల లక్షల ఆలయాల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ అవును. ఈ శక్తి పైకి లేస్తూనే ఉంటుంది ఈ దేశవ్యాప్తంగా, దైవశక్తి. ఆ హోమాలు, ఆ యజ్ఞాలు, ఆ పూజలు, ఆ ఆరాధనల వల్ల ఇక్కడికి ఏ వైపున ఏం చేయలేదు, చెప్పుకోవడానికి నామమాత్రంగా ఏదైనా ఉంటుంది తప్పితే భారీ స్థాయిలో ఏముండదు. ప్రపంచానికి అన్నదాతగా, అన్నపూర్ణగా నిలవబోయేది భారతదేశమే. ప్రపంచానికి బాసటను ఇచ్చేది భారతదేశమే. ప్రపంచ దేశాలు ఈ విధంగా అట్టుడికి పోయేసి ప్రమాదాలు, ప్రళయాలతో భారతదేశానికి వెళ్తే బతుకుపోవచ్చు, అక్కడికి ఎటువంటి భయము లేదు అని ప్రపంచమంతా మన వైపు ప్రయాణించేదానికి ఇది ఒక శుభ సూచకను కూడా చెప్పచ్చు. ఓకే.